జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బహిరంగ సభలో మాట్లాడుతూ 74 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందని రాష్ట్రం కేవలం ఈ 4.5 సంవత్సరంలో మాత్రమే నేను అభివృద్ధి చేశాను, కాబట్టి మళ్ళీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్నారు. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏ రంగం శిథిలావస్థకు వచ్చిందో మీరు చూసుకోవచ్చు. కార్మిక రంగం కానీ, ఆర్టీసీ కానీ, అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్ కానీ, ధరల పెంపు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, ఏది చూసుకున్నా అందరు ఇబ్బంది పడతానే ఉన్నారు సామాన్య ప్రజలు. ఇంకా ఎక్కడ అభివృద్ధి చెందినట్టు? ఇవాళ చూస్తే మీరు మున్సిపల్ వర్కర్స్ ధర్నా చేస్తూ ఉన్నారు, ఆశా వర్కర్స్ ధర్నా చేస్తూ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ ధర్నా చేస్తూ ఉన్నారు. అసలు వచ్చిన 6 నెలల్లోనే భవన కార్మికులను రోడ్డు మీద పడేశాడు. 25 మంది భవన కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ ఆయన వచ్చిన తర్వాతే జరిగినాయి కదా. ఆయన వచ్చిన తర్వాత జరగలేదని చెప్పండి. రైతులు ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంది కూడా ఈయన హయాంలోనే. రైతు వారీగా ఈయన ఏం ఆదుకున్నాడు? క్రాప్ ఇన్సూరెన్స్లు కూడా కట్టలేదు. ఎంతోమంది అప్పుల పాలైపోయి చచ్చిపోతూ ఉన్నారు. మరి ఇంక అభివృద్ధి ఎక్కడ చెందిందని చెప్తున్నాడు ఆయన? దేని గురించి చెప్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. బటన్లో నొక్కాను అంటాడు. 10 పైసలు ఇచ్చి రూపాయి తీసుకుంటున్నాడని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా ఆలోచించాలి? ఇప్పుడు మీ ఇల్లే ఉంది, మీ నాన్నగారు ఉన్నారు, అప్పు చేసి తీసుకొస్తారు 100 రూపాయలు, 10 రూపాయలు ఇంట్లో ఖర్చు పెడతారు, 90 రూపాయలు ఆయన జేబులో పెట్టుకుంటున్నారు. ఈ ఎలా తీరుస్తారు అని అడిగితే చివరికి మీ మీద పడుద్ది కదా భారం. కొడుకులుగా మీరే తీర్చాలి కదా తర్వాత. ఈ యొక్క సింపుల్ లాజిక్ రాష్ట్రంలో ఎందుకు అవలంబించరు? సామాన్య ప్రజలంతా ఇదే ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు 11 లక్షల కోట్లు అయిందంటున్నారు అప్పు. టీడీపీ హయాంలో అతను దిగిపోయే టయానికి 1,80,000 కోట్ల అప్పు ఉందన్నారు. మరి 5 సంవత్సరాల్లో ఈయన ఎంత చేశాడు అప్పు? 5 రెట్లు ఎక్కువ చేశాడు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఒక రోడ్డు వేయలేదు, ఒక బ్రిడ్జి కట్టలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక ఇండస్ట్రీ కట్టలేదు, చిన్న అగ్రికల్చర్ ఫార్మ్స్ కూడా చేయలేదు. ఏమన్నా రిసోర్సెస్ ఏమన్నా తీసుకొచ్చాడా? ఒక కంపెనీ ఏమన్నా పెట్టించారా? ఇవేమీ చేయలేదు. కానీ ఇన్ని లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇది ఎవరి జేబుల్లోకి వెళ్ళినట్టు? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. 2024లో ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం వైపు ప్రజలు స్థాపించుకునే ప్రభుత్వం రేపు ఏర్పడిపోతుంది. గట్టి సమాధానం చెప్పబోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి. ఇతను ఇప్పుడు వరకు మీడియాను అడ్డం పెట్టుకొని, ఛానల్స్ని అడ్డం పెట్టుకొని, రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఇతని గురించి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు జనాల్లో నేను హైప్ చేసుకోవటం తప్ప ప్రాక్టికల్గా వెళ్ళండి. నేను 95% నా మేనిఫెస్టోని తీర్చానని చెప్తాడు. అసలు ఆ మేనిఫెస్టో ఎంతమందికి తెలుసు? ఏ బజార్ కన్నా వెళ్ళండి, ఒక 10 మందిని అడగండి, జగన్ గారి మేనిఫెస్టో మీకు తెలుసా అని అడగండి. మాకేం తెలుసు అంటారు. రోడ్డు మీదకి వచ్చి ఆయన 100ల కొద్ది వాగ్దానాలు చేశాడు, అవి నమ్మేశారు. మేనిఫెస్టో ఎవరికి వెళ్ళింది? అసలు ప్రజలు నమ్మింది. నువ్వు రోడ్డు మీదకి వచ్చి 100ల కొద్ది వాగ్దానాలు చేసి అవన్నీ గాలికి వదిలేసేసి నేను బటన్ నొక్కానని చెప్పుకుంటూ ఆ బటన్ నొక్కిన డబ్బులకి 3 జనాల్ని దగ్గర నుంచి పీడిస్తూ అప్పులు చేసిన డబ్బులన్నీ మద్యం రూపంలో, ఛార్జీల రూపంలో, జే ట్యాక్స్ రూపంలో జేబుల్లో పెట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఇంకా రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం, జనసేన, ప్రజాప్రభుత్వం స్థాపించబోతుంది. తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్తుందన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఏ సభకి వెళ్ళినా సరే 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 4 ఏళ్ళకి ఒకసారి మారుస్తున్నారు భార్యలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారంటారు ప్రజలు? రైట్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఈ దేశంలోనే ఏదన్నా పార్టీ అధినాయకుడు తన సొంత స్వలాభం చూసుకోకుండా ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అని ఆలోచన చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. భారత ప్రధాని గారు ఏ ముఖ్యమంత్రిని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని నా పక్కన ఇతను ఉన్నాడు అని చెప్పిన దాఖలాలు ఏ ప్రధానమంత్రి అయినా ఉన్నాడా? అక్కడే మీరు అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, నిబద్ధత, ఆయన కమిట్మెంటు. ఇవాళ కౌలు రైతులు చనిపోతే
కుటుంబాలన్నీ అస్తవ్యవస్థ అయిపోయింది. కనీసం గవర్నమెంట్ చేయాల్సిన పని చేయకుండా, అసలు ఆ రైతులను పట్టించకుండా వాళ్ళ పిల్లలు ఏమైపోయారు. ఇప్పుడు పెద్ద దిక్కుపోతే ఎలా బతుకుతారు ఫ్యామిలీస్? అసలే అప్పుల్లో ఉన్నారు వాళ్ళు, ఆ అప్పులు బాధ భరించలేక చనిపోయారు. ఇంకా చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఆ గృహిణి ఎలా బయటగట్టుది ఈ సమాజంలో? ఈ పెరిగిన రేట్లకి, ఈ నిత్యావసర సరుకులకి, వీటికి, ఈ చదువులకి. అలాంటి వాళ్ళు చాలామంది కన్నీళ్లు తుడిచిన వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అలాగే రైతులకి, ఇప్పుడు ఏ ఉద్యోగికైనా సరే, గవర్నమెంట్ ఉద్యోగికి తను రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది. కానీ రైతు భూమి మీదే బతికాడు, భూమి మీదే చనిపోతాడు. అతనికి ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఈ రెక్కలన్నీ కాయ కష్టం చేసిన తర్వాత అవి పనిచేయనప్పుడు వృద్ధాప్యంలో అతన్ని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇవాళ మీరు ఏ అనాథాశ్రమంకి వెళ్ళి కనుక్కున్నా 10 మందిలో 6 రైతులే ఉంటారు. వాళ్ళని చూసేవాళ్ళు లేక వాళ్ళు ఇబ్బంది పాలు పడుతున్నారని చెప్పి దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకి పెన్షన్ ఇవ్వాలి అని ఆలోచన చేసిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు. ఇంకా విద్యా వ్యవస్థ, స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు, వీటన్నిటి గురించి గళమెత్తి మాట్లాడినోడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇంకా చూసుకుంటే ఈ టాపీ వర్కర్సు, వీళ్ళందరికీ కూడా మొట్టమొదటిసారి వాళ్ళ యొక్క కష్టాలు కానీ, వాళ్ళ యొక్క బాధలు కానీ తెలుసుకొని మద్దతుగా నిలిచిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. చేనేత కార్మికులు కానీ, మీరు ఏ రంగం చూసుకున్నా కానీ ప్రతి ఒక్కళ్ళకి కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో ఆయన ఈ రంగాలన్నింటినీ కుదేలవ్వకుండా, నేను ఇలా చేస్తాను, ఇలా నన్ను నమ్మండి, నేను మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుతాను అని చెప్పి ఆయన ఒక ప్రణాళిక ప్రతి ఒక్కరిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళందరి మన్నులు పొంది ఇవాళ రాష్ట్రంలో జగన్కి కరెక్ట్గా ఎవరయ్యా ధీటుగా మాట్లాడి జగన్ చేసిన నష్టాన్ని, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఎలా పూడ్చగలం, ఈ రాష్ట్రంలో ఎలా తీసుకురాగలం అభివృద్ధి అంటే అది పవన్ కళ్యాణ్ గారు సాధ్యం అని చెప్పి ఇవాళ మీరు ఎక్కడ వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారిని మొన్నటి వరకు సినిమాలాగా చూశారు. కానీ ఇవాళ జనం పవన్ కళ్యాణ్ గారికి సినిమాలకు అతీతంగా, ఫ్యాన్స్కి అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కొన్ని లక్షల మంది వస్తున్నారంటే ఒక వ్యక్తికి రూపాయి ఖర్చు పెట్టకుండా, అది ఆయన నిజంగా ఆయన పట్ల ప్రేమ, ఆయన యొక్క ఆలోచన విధానం ఇవన్నీ ఆదరించిన తర్వాతే జనాల్లో ఇంత స్పందన వస్తుంది. దీన్ని ఎలాగైనా సరే బ్రేక్ చేయాలి, మనం చేసే పనుల మూలాన మైనస్ అయిపోయామని జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా వెళ్ళిన సభల్లో, ఆయన వెళ్ళిన సభ గురించి చెప్పుకోవట్లేదు, ఆయన చేసిన ఏదన్నా అభివృద్ధి ఉందా, లేదు. ఆయన చెప్పుకోవడానికి ఏమీ లేదు. చెప్పుకోవడానికి ఏం లేక ఏం మాట్లాడుతున్నాడు? కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, వ్యక్తిగత జీవితాలు కళ్యాణ్ గారు ఏమని చెప్పారు? పిల్లలందరూ ఎవరన్నా టెంప్ట్ అయ్యి ఫ్యాన్స్ మాట్లాడతారేమో, మన ఇంట్లోనూ ఆడబిడ్డలు ఉన్నారు, మనం ఎప్పుడు అగౌరవపరచకూడదు, మనం హుందాగా ఉందాం, పాలసీ పరంగా మాట్లాడండి, ఎక్కడ మాట్లాడినా అని చెప్పి మా అందరికీ క్లీన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే ఆయన నిబద్ధత చూడండి, మీరు ఎక్కడా లూజ్ టాక్ చేయనీరు. మీరు చూసుకుంటే వైసీపీ ఉన్న బ్రాండ్లో ఉన్నోళ్ళందరూ వ్యక్తిగత జీవితాల గురించి, బూతుల గురించి, అసలు కొత్త హిస్టరీలో లేని కొత్త బూతులన్నీ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాతే వచ్చినాయి. వ్యక్తిగత దాడులన్నీ వైసీపీ పార్టీ తర్వాతే మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఈ రాజకీయ కుట్రలో భాగంగానే వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే మాట్లాడే ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడు అంటే ఆ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి. మీరు వ్యక్తిగతం అన్నారు కదా, వ్యక్తిగతానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా లోకేష్ గారి తల్లిని కానీ, చంద్రబాబు గారి భార్యను కానీ విపరీతంగా విమర్శించినటువంటి మంత్రి రోజా గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు, ఇలా చాలామందికి కూడా వైసీపీ ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒక నాయకుడిని ఎంచుకోవాలంటే ఆ నాయకుడికి ఒక క్వాలిటీస్ ఉండాలి. వైసీపీలో వాళ్ళు యాక్సెప్ట్ చేసిన నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఆ సొంత పార్టీ కాదు, ఎవరి దగ్గర లాక్కొచ్చిన పార్టీ. వీళ్ళందరూ అతన్ని ఫాలో అవుతూనే అతను ఏం మాట్లాడితే దానికి 2 ఇంతలు మాట్లాడి జబ్బలు కొట్టుకుంటూ ఉంటారు. అలా మాట్లాడితేనే వీళ్ళకి ఆ పార్టీలో మనుగడ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనో, ప్రతిపక్షాలను విమర్శిస్తేనేనో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర తీస్తారు. ఈడు నాలాంటోడే, నా పక్కన నాలాంటోళ్లే ఉండాలని చెప్పి, అందుకని చెప్పి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ఇక వ్యక్తిగత జీవితాలు ఇక వాళ్ళందరికీ మనం చెప్పుకోవసరం లేదు. ఎవరు ఏ ప్లాట్ఫామ్ నుంచి వచ్చారో జనాలందరికీ తెలుసు. ఇవాళ జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఇక వాళ్ళు ఏంటంటే పాలసీగా, అభివృద్ధి పనులుగా ఏమీ మాట్లాడలేరు. కాబట్టి ఈ బ్యాచ్ అంతా అలీబాబా 40 దొంగల్లాగా
మన వంశీ గారు ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు ఆ 40 దొంగల్లో ఆయన కూడా జాయిన్ అయిపోయాడు. కానీ వైసీపీ పార్టీ అంటేనే అలీబాబా 40 దొంగలు అని చెప్పి వల్లభనేని వంశీ గారు ఆల్రెడీ చెప్పారు. మీకు ఉదాహరణ వాళ్ళల్లో చేరిన వంశీ గారే ఉన్నాడు. ఎందుకు చెప్పాడు ఆయన 40 దొంగలు అని చెప్పి? ఎందుకంటే దొంగలంతా ఒక చోటికి చేరారు. అలాగే వ్యక్తిగత జీవితాలు విమర్శలు చేసేవాళ్ళంతా ఒక చోట చేరారు. తగిన బుద్ధి ప్రజలు ఖచ్చితంగా చెప్తారు వీళ్ళకి. మీరు ఇంతకుముందు అన్నారు రైతులకు అండగా నిలబడాలని చెప్పేసి. పింఛన్ ఇవ్వడానికి కరెంటు బిల్లుకి లింక్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అదేవిధంగా మీరు మాట్లాడుతూ అన్నారు అంగన్వాడీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాలంటీర్లు జీతాలు పెంచడం ఏ విధంగా చూడొచ్చు? వాలంటీర్లకు కూడా పెంచింది 750 రూపాయలు. మనం అది కూడా గమనించాలి. వాలంటీర్లు ఏం సాటిస్ఫాక్షన్గా లేరు. వాలంటీర్లుగా చేసేవాళ్ళందరూ విద్యార్హతలు తీసుకోండి మీరు. ఇవాళ బర్రెలు కాసేవాడు ఒక్కొక్క బర్రెకి 300 రూపాయలు తీసుకుంటున్నాడు. ఒక 20 బర్రెలు తీస్తే 6,000 వస్తాయి అతనికి, కాసేవాడికి. వాలంటీర్కి ఎంత వస్తున్నాయి? డిగ్రీలు చదివి పీజీలు చదివి ఎటూ వెళ్ళలేక, సరే ఏదో ఒకటి మనం సర్వీస్ ఓరియంటెడ్ అంటున్నారు చేద్దామని చెప్పి వాళ్ళను కూడా వాళ్ళ శ్రమను దోచుకుంటూ వాళ్ళకు కూడా 700 రూపాయలు పెద్ద పెంచింది ఏం కాదు లెక్కలో చూసుకుంటే. అంటే కంపేర్ చేయకూడదు. మన అంగన్వాడీకి వీళ్ళకి పెంచారు వాళ్ళకి పెంచారని కంపేర్ చేయకూడదు. బట్ మీరు అడిగారు కాబట్టి మేము చెప్తున్నాం. వాళ్ళకి పెంచింది కూడా పెద్ద పెంచింది ఏం కాదు. వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజల కోసం వినియోగించి, ప్రజలకి ఏదైతే అవసరమో దానికి వినియోగించకుండా, వాళ్ళకే తెలియకుండా వాళ్ళతో కూడా డేటా అంతా కలెక్ట్ చేయించి, వాళ్ళకే తెలియకుండా వాళ్ళతో ఒక పెద్ద తప్పు చేపిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది వాళ్ళు గమనించారు. గమనించే మాతో ఇంత సర్వీస్ చేయించుకుంటూ మాకు న్యాయంగా రావాల్సిన అమౌంట్ ఇవ్వట్లేదు, మా శ్రమకు తగ్గ అమౌంట్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు న్యాయపరంగానే ధర్నా చేస్తే వాళ్ళకు ఒక 750 రూపాయలు పెంచినట్టున్నారు. ఇక అంగన్వాడీలు అయితే మరీ దారుణం. వాళ్ళ యొక్క సెంటర్లు కూడా బద్దలు కొట్టి మళ్ళీ వాళ్ళ ఆగ్రహానికి గురయ్యారు. వాళ్ళు పట్టుదలతో ఇవాళ 18వ రోజు నడుస్తూ ఉంది వాళ్ళది. ఖచ్చితంగా ఆడవాళ్ళ శక్తి ఏంటో వాళ్ళు ఈ గవర్నమెంట్కి చూపిస్తారు. 2024లో ఇట్లా ఈ వాలంటీరీ వ్యవస్థ రేపు 2024లో తిరగబడుద్ది. వీళ్ళే ఖచ్చితంగా ప్రజాప్రభుత్వాన్ని కూడా సహకరిస్తారు. 2024లో ఎవరు వస్తారంటారు? క్లియర్గా మీకు అర్థమవుతానే ఉంది. జనాలు మార్పు కోరుకుంటున్నారు. కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నారు. కళ్యాణ్ గారు కూడా ఒక అనుభవం అయిన వాడు. చంద్రబాబు గారు 40 సంవత్సరాలు అభివృద్ధి ఎలా చేశారు ఏంటి, ఈ రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. సో మన ఆలోచనలకి ఈయన అనుభవానికి తోడైతే రాష్ట్రం బాగుంటుంది. మన స్వలాభాల కన్నా మనం ముందు ప్రజల యొక్క సంక్షేమం ఇంపార్టెంటు, రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్ అని చెప్పి ఇరు నాయకులు ఆలోచించారు. కాబట్టే ఇరు నాయకులు ఒక డెసిషన్కి వచ్చారు. ఖచ్చితంగా ఈ 2 పార్టీలు ప్రభుత్వాన్ని స్థాపిస్తాయి. అది ప్రజలకు ఆమోదయోగ్యంగా స్థాపిస్తారు. ప్రజలే సపోర్టుగా ఇప్పుడు ఈ కూటమిని అంగీకరిస్తూ ఉన్నారు.